ఏది ఏమైనప్పటికీ ఎన్ని కష్టాలున్నా గవర్నమెంట్తో మనం అనుకున్నంత సులువుగా లేదు, ముందున్నంత వెసులుబాటు లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రం విడిపోయినప్పటికీ కొంచెం వెసులుబాటు ఉండింది. అప్పుడప్పుడే సమస్యలున్నవి తీర్చుకుంటూ మెల్లగా ఒక దారిన పెట్టుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఒక 5 ఏళ్ళు రాష్ట్రం చాలా దారుణంగా తయారైంది. డబ్బులు ఎలా దుర్వినియోగం చేయాలో అనే దానికి ఒక నిదర్శనంగా ఈ 5 ఏళ్ళ పాలన జరిగింది. వాళ్ళు చేసిన తప్పులు సరిదిద్దడానికి అవి సరిదిద్దుతూ పథకాలు ఎక్కడ ఆగకుండా అందరికీ సంక్షేమం అందిస్తూ ఒక పక్క నడుపుతా వాళ్ళు 5 ఏళ్లలో ఒక రోడ్డు కూడా వేయకుండా, ఒక సిమెంట్ రోడ్డు కూడా వేయకుండా నిలబెట్టారు. సో ఆ అభివృద్ధులు కూడా ఒక పక్క నడుపుతూ సంక్షేమాలు చేస్తూ ఆ పాడైపోయిన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ దారిలో పెట్టడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల ఇంకా కొంచెం స్లోగా నడుస్తున్నామేమో, కానీ అది ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చేసిన బకాయిలు, వాళ్ళు పెట్టిన కాంట్రాక్టులు కానీ రోడ్లకు కానీ ఇవ్వాల్సిన డబ్బులు ఇయ్యక పెండింగ్ పెట్టినవి కూడా ఈయనే తీర్చుకుంటూ ఆ పాతవన్నీ ఈయన కట్టుకుంటూ కొత్తవి చేస్తూ వస్తున్నారు. అన్ని సంక్షేమాలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఏమన్నా పొరపాటు జరుగుతుంటే మా దగ్గర తీసుకుంటే కరెక్ట్ చేస్తాం. ముందు ముందు ఇంకా డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఆ సమస్యలన్నీ తీరిన తర్వాత అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరొక్కసారి ఈ ఊరికి రాగానే నన్ను చాలా గ్రాండ్గా ఆహ్వానించినందుకు ఈ ఊరి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకొని, ఇప్పుడు మీ సమస్యలు ఏమన్నా ఉంటే ఒక్కొక్కరుగా రండి, అన్నీ కూడా వింటాం. ఆఫీసర్లు ఉన్నారు, ఇక్కడే మాట్లాడతాం. దాని తర్వాత మళ్ళీ ఊర్లోకి కూడా జరుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.